హైదరాబాద్ క్యాంపస్లో ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు సమయానికి జీతాలు రావడం లేదంటూ ధర్నాకు దిగారు. ఐఐటీలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని బాధితులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగాల్లో అర్హులకు కాకుండా లంచాలు తీసుకుని ఇతరులకు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. ఐఐటీలో పనిచేస్తున్న కార్మికులకు కొన్ని నెలలుగా టైంకి జీతం రావడం లేదంటూ ఐఐటీ హైదరాబాద్ ముందు 500 కార్మికులు బైఠాయించి ఆందోళన చేశారు. ఘటన స్థలానికి డి.ఎస్. పి. సత్తయ్య చేరుకుని కాంట్రాక్టు ఏజెన్సీతో చర్చలు జరిపి వారితో హామీ ఇప్పించి కార్మికుల ఆందోళన విరమింపచేశారు. జీతాలు కరెక్ట్గా రావట్లేదు. కరైన సమయానికి ఏ ప్రాబ్లాలు ఏమైనా ఉన్నా కూడా మాకు ఏమీ తెలియజెప్పట్లేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి అంటే మాకు ప్రతి నెలకు 7 తారీఖు 5 తారీఖు జీతాలు, మనకు 5 తారీఖు వచ్చేది, 10 తారీఖు జీతాలు వస్తున్నాయి. అప్పటి వరకు మాకు ఏమవుతుందంటే పెనాల్టీ, ప్రతి ఒక్క దాంట్లో లోన్లు ఉన్నాయి. ఆ లోన్లకు మాకు పెనాల్టీ పడుతుంది. కాకపోతే మాకు టార్చర్స్ ఏమవుతుందంటే సూపర్వైజర్ కానీ వర్క్ చేయడం కానీ, మాకు డ్రెస్సులు కరెక్ట్గా ఇవ్వకపోవడము, డ్రెస్సులు వేసుకోకపోతే మీకు గేట్ బయటనే ఉంచుతామని చెప్తున్నారు. మరి ఇంకేందంటే మాకు ప్రాబ్లమ్స్ ఏమంటే ఇప్పుడు డ్రెస్సు టచింగ్ కూల్ కూడా మాకు ఏ వేయలేరు, యూనిఫామ్లు కరెక్ట్ ఇవ్వలేరు. ఆ యూనిఫామ్ ఇవ్వకపోతే కూడా మరి ఒకవేళ మేము సార్లకు కానీ యూనిఫామ్ లేదని చెప్పేసి మేము సివిల్ డ్రెస్ ఇచ్చేసినాం అనుకో, మీరు గేట్ బయటనే మీకేమీ అటెండెన్స్ ప్రజెంట్ లేదంటున్నారు, ఆబ్సెంట్లు వేస్తామని అని అంటున్నారు. తర్వాత దాని విషయం ఏంటంటే మాకు ఇంటికే వెళ్ళిపోలే, మీకు పనిష్మెంట్ ఒకటి వార్నింగ్ లెటర్లు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. మా సూపర్వైజర్లు చెప్తున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు అందరూ మాకు పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా అదే. మాకు టార్చర్ కూడా ఎక్కువ అవుతుంది వర్క్లోన. మెయిన్ కాంట్రాక్టు ఎక్స్ప్రెస్ ఏమో ఉంది కాంట్రాక్ట్ పేరు. ఆ కాంట్రాక్ట్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. మాకు 10 తారీఖు నుంచి జీతాలు లేదు. 3 తారీఖు 3 నెలల నుంచి కూడా మాకు ఒక అష్టమికి ఒక చీరే, అమాసకు ఒక లంగా, పున్నానికి ఒక చీర ఇచ్చిండు. ఆ డ్రెస్సుల కోసం కూడా ఇలా డ్రెస్సులు లేనందుకు గేట్ల మీద అందరినీ ఆపేయమని చెప్పారు మమ్మల్ని. ఆ యూనిఫామ్ కోసం ఆపేయడానికి వల్ల పరిష్కారం ఇంతవరకు వచ్చి సాలరీ రానందుకు కూడా మేము ధర్నా చేయవలసిన సమస్య కూడా ఇప్పటికి రావాల్సిన కారణం అదే ప్రాబ్లం. ఇప్పుడు ప్రశ్నిస్తారో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పైన ఇండివిజువల్గా చర్యలు తీసుకుంటారు అడ్మిన్ వాళ్ళు, అది బంద్ చేసేయాలి. ఈ సూపర్వైజర్ వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తారు. ఇప్పుడు నేను పోయి సార్ నాకు సమస్య ఉందన్నాం అనుకో, మెమో ఇష్యూ చేస్తారు. అలాంటి 3 మెమోస్ ఇస్తే టర్మినేట్ అనమాట. అట్లా రూల్స్ తీసుకొచ్చి మీకు అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి సంబంధం లేదు, ఏమన్నా ఉన్నా కాంట్రాక్ట్తో మాట్లాడుకోని చెప్పేసి మమ్మల్ని ఏమంటారు, కనీసం మనుషులలాగా విలువ ఇవ్వలేదు. హౌస్ కీపింగ్ వాళ్ళు అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత మీరు ఖాళీ ఉంటారు కదా, ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేయాలి. అడ్డం ములిగిరు అనుకో మేము ఇచ్చేసేయండి. అలా 3 మెంబర్స్ వస్తే టర్మినేట్. ఎక్స్ట్రా వర్క్ నాకు రీసెంట్లీ 10 days బ్యాక్ షిఫ్టింగ్ మిర్రర్ షిఫ్టింగ్ చేయడం మా వర్క్ కాదు కదా, స్కిల్ వాళ్ళు చేస్తాం. దీనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ట్రీట్మెంట్ సంబంధం లేదు.
కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ విషయం చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నా ఉంటే డిపార్ట్మెంట్తో మాట్లాడుకుని అంటారు. మేము ల్యాండ్ అడ్మిన్ వాళ్ళకి ఇచ్చినామా, ఐఐటీకి ఇచ్చినామా, కాంట్రాక్టర్కి ఇచ్చినామా, డిపార్ట్మెంట్కి ఇచ్చినా అవసరం. ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు మెయిల్ పెడతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారు, మాకు మెయిల్ వచ్చింది, ఈ పని మీరు 100% చేయాలంటే గార్డెన్ వరకు మిషన్ పట్టుకొని చేస్తారు. అది వాళ్ళు చేయాలి, గార్డెన్ స్కిల్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. వితౌట్ ట్రైనింగ్ మేము మిషన్ పెడతా ఉంటే మన దెబ్బలు తగులుతాయి. ఎవరి రెస్పాన్సిబిలిటీ? సరే డబ్బులు అంటే పోతాయేమో, ఇన్ కేసు ప్రాణం పోతుండొచ్చు, ఇంకా సీరియస్ అవుతుండొచ్చు అన్న, రెస్పాన్స్ ఎవరు? మెయిన్ సమస్య ఎక్కడ వస్తుంది? బిల్డింగ్స్ పెరిగినాయి. ఫస్ట్ 6 బిల్డింగ్లు ఉండే, మ్యాన్ పవర్ అప్రాక్సిమేట్లీ 270+ ఉండే, ఇప్పుడు 12 బిల్డింగ్లు అయినాయి. అదే 270 తోటి పని చేయిస్తారు. అంటే 4 పని చేసేది 2కి డివైడ్ చేస్తుంది. ఫస్ట్ 2 వర్క్ చేసేది 1కి డివైడ్ చేస్తారు. ఒక ఫ్లోర్ అంటే అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక 16 to 20 టాయిలెట్స్ ఉంటాయి. ఆ క్లీనింగ్ మధ్యాహ్నం వరకు చేయాలి, ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ చేయాలి. మాకు 8 అవర్స్లో 1 అవర్ కూడా రెస్ట్ ఉండట్లేదు. మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు అందరు, ప్రతి ఒక్కరు మెంటల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా అయినా పర్లేదన్న, మెంటల్గా టార్చర్ చేస్తారు. ఇలా ఫస్ట్ ఆఫ్ ఒక మనిషిని ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ మీదే పడతారు ప్రతి ఒక్కరు. ఎవరికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అనుకుంటాం అనుకో, ఇప్పుడే మెయిల్ పెట్టేస్తా, మిమ్మల్ని తీసి పడేస్తారు, మిమ్మల్ని ఇప్పుడే తీపిచ్చేస్తా. ప్రతి ఒక్కరు ఆ ఎంఎస్ కానీ సెక్షన్ కాదు, ఆఖరి స్టాఫ్ వాళ్ళ దగ్గర ఎంఎస్ సెక్షన్ మొదలు పెట్టుకుంటే స్టాఫ్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఏంది అసలు ఇది? మనకు అన్ని విధాలుగా దమ్ములు చేస్తారు, ప్రాబ్లమ్స్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఒక్క నిమిషం